ఆన్లైన్ మోసాలు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ తో ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకొని వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లను ఉపయోగించి ఫైనాన్షియల్ ఫ్రాడ్లకు పాల్పడుతున్నారు. వాట్సాప్ లో కొత్త విధానంతో మోసం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా కొత్త విధానం? ఇది ఎంత ప్రమాదం? ప్రజలు ఆ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ ది స్టోరీ. వాట్సాప్లో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తెలియని నెంబర్ నుంచి ఫోటోను పంపించి స్కామ్ చేస్తున్నారు. ఈ ఫోటో సాధారణంగా కనిపించినా అందులో మాల్వేర్ దాగి ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఫోన్లో ఉన్న డేటా, బ్యాంకింగ్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఓటీపీలు, యూపీఐ సమాచారం అన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్తాయి. ఇమేజ్ స్టెనోగ్రఫీతో ఫోటోలకు మాల్వేర్ను రహస్యంగా ఎంబెడ్ చేస్తారంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఆ ఫోటోను ఓపెన్ చేసిన వెంటనే మాల్వేర్ యాక్టివ్ అవుతుంది. అది ఫోన్ను రిమోట్గా కంట్రోల్ చేస్తుంది. దీంతో నేరగాళ్లు ప్రజల అకౌంట్స్ నుంచి డబ్బులు దోచేస్తారు. తెలియని ఫోటోలను ఓపెన్ చేస్తే మోసపోతారని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో ఫేస్బుక్ ని హ్యాక్ చేసినట్లు ఇప్పుడు వాట్సాప్ ని కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. మాల్వేర్ బైట్స్ అనే ఏపీకే ఫైల్ ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇలాంటి మాల్వేర్ హ్యాకింగ్ నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఎలాంటి లింక్స్, మెసేజెస్, ఫోటోలు పంపినా ఈ మాల్వేర్ బైట్స్ వాటిని తొలగిస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. జరుగుతున్న ఈ వాట్సాప్ స్కామ్స్ లో ఏంటంటే మెయిన్ గా ఓటీపీ అండ్ లింక్స్ వస్తూ ఉంటాయి. లింక్స్ రావచ్చు, లేదంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎడిట్ చేసి స్క్రిప్ట్ లో యాడ్ చేసి కూడా ఇమేజ్ ని పంపుతారు. మనం ఎప్పుడైతే ఆ ఇమేజ్ ని కానీ లింక్ ని కానీ ప్రెస్ చేస్తామో ఈ యొక్క మాల్వేర్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి మన పర్సనల్ కాంటాక్ట్స్ కానివ్వండి, మన పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, మొత్తం స్కామర్కి అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ మన ఫ్రెండ్ అయినా సరే, మన ఇంట్లో వాళ్ళు అయినా సరే, వాట్సాప్లో కనుక మనకి ఏదైనా ఓటీపీ వచ్చింది అని మళ్ళీ ఒకసారి అది నాకు పంపించు అని మెసేజ్ చేస్తే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాట్సాప్ ఓటీపీని షేర్ చేయొద్దు. చేసిన వెంటనే మీ యొక్క వాట్సాప్ మొత్తం కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, స్కామర్ కంట్రోల్లోకి. మీరు ఈవెన్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు మెటాకి వాళ్ళు మెయిల్ పెట్టి లేదంటే కనుక మన చర్యలు తీసుకునేసరికినే ఒక 10 hours 15 hours అయిపోతుంది. కాబట్టి సో మీ యొక్క కాంటాక్ట్స్, ఆ యొక్క కాన్వర్జేషన్స్ అన్నీ స్కామర్స్ చదువుతారు, చదివి మిమ్మల్ని బెదిరిస్తారు. అదే అమ్మాయిలు అయితే కనుక వాళ్ళ యొక్క ప్రైవేట్ కాన్వర్జేషన్స్ని, వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఇన్ కేసు ఉంటే కనుక మాఫ్ చేసి బెదిరించే అవకాశాలు చాలా ఉన్నాయి. తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఫోటోలను ఓపెన్ చేయవద్దంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఫోన్లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉండాలని తెలిపారు. ఫోన్ని కంపల్సరీ అప్ టు డేట్ పెట్టుకోండి. రెండోది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో మన ప్లే సెక్యూర్ మన 100% ప్లే ప్రొటెక్ట్ని 100% ఆన్ చేసి ఉంచాలి. మూడోది వచ్చేసి ఇప్పుడు మాల్వేర్ రిమోర్స్ లైక్ ఇప్పుడు మాల్వేర్ బైట్స్ అని ఒకటి ఉంది మనకి గూగుల్ ప్లేలో. దాన్ని యూజ్ చేసి ఇప్పుడు దానికి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అది తీసుకున్నా సరే ఎప్పటికప్పుడు ఏమైనా ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది, ఆ యాక్సెస్ని కట్ చేసేస్తుంది అనమాట. వాట్సాప్ సెట్టింగ్స్లో ఆటో డౌన్లోడ్ ఆప్షన్ను డిజేబుల్ చేయాలని, ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ యాప్లు, ఫోన్ల ఓఎస్ అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.